మా బామ్మని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాను. బ్లడ్ క్యాన్సర్. మా నాన్నని చంపుకోమంటావా? ఇక్కడే ఉంటే వాడు మనల్ని వెతుకుంటూ వచ్చేస్తాడు. అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు సమీక్ష. నిన్ను అర్థం చేసుకోలేకపోయినా సమీక్షది దురదృష్టం. వదిలే రఘు, వదిలే. నువ్వెంత ప్రేమ చూపించినా ఆ అమ్మాయికి ఆ కృతజ్ఞత లేనప్పుడు వదిలేసాయి. ఏ ఆ అమ్మాయి లేకపోతే నీకెవరూ లేరా? ఛీ, మంచితనం మానవత్వం ఉన్న ఎవరు ఇలా బిహేవ్ చేయరు? అయినా నువ్వు ఏ పరిస్థితుల్లో అమ్మాయికి తండ్రిగా మారావు? అందరిలా నువ్వు కూడా స్వార్థంగా ఆలోచించుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అవునన్నయ్యా, కన్నబిడ్డలు కూడా వదిలేసి ఆ ప్రేమంతా తనమే చూపించారు. ఎక్కడ తనకి నిజం తెలిసిపోతుందానని మా అందరికీ దూరమయ్యారు. మీరంత త్యాగం చేసినా కూడా తనకి మాత్రం మీ గొప్పతనం తెలియలేదు. తెలుసుంటే ఇలా రాయగలిగేది కాదు. వెళ్ళి రఘు, వెళ్ళి. ఇంతకాలం బయట ప్రపంచం తెలియకుండా తనే నీ ప్రపంచం అన్నట్టు పెంచావు. ఇప్పుడు రెక్కలు వెప్పుకొని బయటికి ఎగిరిపోయింది. బయట ప్రపంచం ఎలా ఉంటుందో కళ్ళరా చూడండి. మొత్తం ప్రపంచాన్ని గాలించినా నీలాంటి మంచి మనిషి తనకు దొరకడు. అప్పుడు తెలుస్తుంది తను చేసిన తప్పేంటో. ఆ రోజు మళ్ళీ వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆ రోజు చూపించడానికి ఇదిగో ఈ ఉత్తరం. ఈ ఉత్తరం నీ దగ్గర చాలా భద్రంగా దాచుకో. అమ్మాయి కంటే బుద్ధి లేదు. పెద్ద ఆవిడ, అన్నీ తెలిసిన మనిషి. ఆవిడైనా మనరాలతో పాటు ఎలా వెళ్ళిందన్నయ్యా? చంప పగలగొట్టి వెనక్కి తీసుకురావద్దా? ఇద్దరు కష్టాలు పడితే గాని మీ విలువ వాళ్ళకి తెలిసి రాదు. వద్దమ్మా, దయచేసి నా కూతురికి కష్టాలు రావాలని కోరుకోవద్దు. సమీక్షకి అసలు ఏ కష్టం రాకూడదని నేను కోరుకుంటున్నాను. రఘు, ఇంకా నువ్వు తను బాగుండాలనే కోరుకుంటున్నావా? శబాష్. నువ్వు రఘు, నువ్వు నిజమైన తండ్రి అంటే ఎవరి దాక్కో ఎందుకు? సంజయ్ ఒక తప్పు చేసి దొరికితే నేను వాడి నానా తిట్లు తిట్టాను. కానీ ఇంత జరిగిన సమీక్షను ఒక్క మాట అనడం లేదంటే నిన్ను వదులుకున్న అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. అన్నయ్య, తనకేదో చెడు జరగాలని అనుకోవటం లేదు. మీ మంచితనం తనకు అర్థం కావాలని కోరుకుంటున్నాను. రఘు, మంచి జరిగిందో చెడు జరిగిందో నేను చెప్పలేను. కానీ నీకు మంచి ఫ్రెండ్గా
నీకు ఆత్మీయుడిగా ఒక సలహా మాత్రం చెప్పగలను. కారణం ఏదైనా నీ బాధ్యతను వదిలేసి నీ సొంత పిల్లలకు నువ్వు అందించాల్సిన ప్రేమని దూరం చేశావు. అవునన్నయ్యా, కొండంత ప్రేమే పంచినా గోరంత కూడా గుర్తుపెట్టుకోకుండా సమీక్ష వెళ్ళిపోయింది. చిటికెడు ప్రేమను పంచివలేకపోయినా మిమ్మల్ని గుండెలో పెట్టుకుని పూజిస్తున్నారు మీ పిల్లలు. మిగిలిన ప్రేమనైనా వాళ్లకు పంచండి. ఏమో, ఆ భగవంతుడి సమీక్ష మనసులో ఇలాంటి ఆలోచన వచ్చేలా చేశాడంటే మీ ప్రేమని మీ సొంత పిల్లలకి అందించమని చెప్తున్నాడేమో. రఘు, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చావు. అది ఎదుటి వాళ్ళకి మంచి చేసిందా చెడు చేసిందా అనేది ఆ దేవుడే చూసుకుంటాడు. నీ బిడ్డల్ని ప్రేమ కోసం పరితపిస్తున్నారు. సమీక్ష దూరం అవడం జీకే కూడా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళని ఓదార్చు. నేను కొడతాను. ఇది గోళీలాట, నువ్వు ఆడకూడదు. పో. నేను ఆడతాను, నాకు ఇవ్వు. సరే ఆడు. బాగా కొట్టక్క. నేను కొడతాను కదా. కొట్టక్క. ఎంతసేపు చూస్తావక్క? అబ్బా కొట్టక్క. కొట్టున్నాన్రా. అబ్బా కొట్టక్క. కొట్టక్క, తొందరగా కొట్టక్క. అది మింగకూడదు. బయటికి తీసుకో. ఎంగిలి తుడిచివ్వు. నాకు తుడిస్తావేంటి? నువ్వు తుడుచుకో. తీసుకో. ఇదిగో, దీంతో ఆ గోళీల్ని కొట్టాలి. ఆ గీత దాటి బయటకొస్తే అవన్నీ నీకే. అన్ని నాకేనా? అయితే కొడతా. అబ్బా, అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచా? అక్కడి నుంచే కొడతాను. లేదు లేదు, అక్కడి నుంచి కొట్టకూడదు, ఇక్కడి నుంచే కొట్టాలి. సరే కూర్చో.
గోళీలు ఆడుతున్నావా? నువ్వు బావని గోళీ చేసి ఆడుకుంటున్నావు. అది చాలుదా నీకు? ఈ గోళీలు నావి. అక్క, ఈ గోళీలు అక్కవే. ఈ గోళీలు అక్కవే అక్క. ఏంటి అక్క గోళీ చేస్తావు? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. దానికి మీరు సపోర్టా? వెళ్ళండి. ఏయ్, కొట్టొద్దు. రావే, రా. వెళ్ళు. వెళ్ళు. వీళ్ళు వచ్చారంటే అప్పుడు చూస్తాను నీ సంగతి. చూసావుగా, అది ఈ గంగ అంటే. నా బాబా భుజం ఎక్కువస్తావే నువ్వు. నిన్ను ఏంటి నీ బాబు రక్షణ? గంగా, గౌరికి ఏమైంది? గౌరీ, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది గౌరికి? నేను ఇక్కడికి వచ్చేసరికి పిల్లలతో ఆడుతూ ఆడుతూ కింద పడి ఏడుస్తుంది. ఏంటి అని అడిగాను. అసలు ఏం చెప్పలేదత్తా. నొప్పని ఏడుస్తుంది. అమ్మ గౌరీ, ఏమైంది తల్లి? ఏమైందమ్మా? ఇక్కడ నొప్పిగా ఉంది. అయ్యో, సాయం పట్టు. హాస్పిటల్కి తీసుకెళ్దాం. సాయం పట్టవే. పచ్చని మందార పూవల్లే వచ్చిందిరా, వెన్నెల్లో మల్లెల్లే సంతోషమిచ్చిందిరా, నా గుండెల్లో గీచే సుమగంధాల గాలి తన కళ్ళల్లో పేచే పసి పరువాల డోలి. ఎదలో ఎంతున్నా ఒక మాటే రాదే, నా కళ్ళల్లో నా కలలే రాదే. పచ్చని మదిలో మౌనం రగిలేదే. రేయ్, ఈ రోడ్డు ఏమన్నా మీ బాబు కూడా వేయించాలనుకున్నావా? రేయ్ లేరా. రేయ్ ఇడియట్, మర్యాదగా లేరా.
నువ్వా? ఎస్. ఎలా ఉంది కొత్త స్టైల్? చాలా చండాలంగా ఉంది. ఊర్లోకి ఎప్పుడు తగలబడ్డావు? తగలబడ్డావా? ఏంటి రాంగ్ డైలాగ్ వచ్చింది? ఆడేలాగే ఎక్కువ. అయినా రోడ్డుకి అడ్డంగా పడుకున్నావేంటి? నీకోసమే. నా కోసమా? అవును ఏటీఎం. ఏటీఎం ఏంట్రా ఏటీఎం? నువ్వు నా పాలిటీ ఏటీఎం కదా, ఎనీ టైం మనీ. రే, నిన్ను అసలు ఈ ఊరికే రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? పిచ్చి ఏటీఎం. ఎవరైనా ఏటీఎంకి ఎందుకు వస్తారు? డబ్బుల కోసం. డబ్బులెందుకు? జల్సా కోసం. బ్లడీ వద్దు వద్దు, మన మధ్య బూతులు ఉండకూడదు ఏటీఎం. నువ్వు సింగపూర్ వెళ్ళమన్నావు, వెళ్ళాను. అక్కడ బోర్ కొట్టింది, వచ్చాను. ఈసారి థాయిలాండ్ వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ థాయ్ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఏం మాట్లాడుతున్నావురా? వద్దు ఏటీఎం. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే చాలా ప్రాబ్లంలో పడతావు. మనకెందుకు చెప్పు ఇవన్నీ? తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది. సామెత పాతదైనా మనకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఏమంటావ్? నిన్నిప్పుడు థాయిలాండ్ పంపించడం కుదరదు. నాకు వెంటనే వెళ్ళాలని లేదు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకునే వెళ్తాను. ఈలోగా ఖర్చుల కోసం డబ్బులు అకౌంట్లో వేయి. వస్తాను ఏటీఎం. బాయ్. ఏం కాదమ్మా, కాస్త ఓర్చుకో. వచ్చేసంగా డాక్టర్ గారు చూస్తారులే. జాగ్రత్త అమ్మా. కాస్త ఓర్చుకో. కూర్చోమ్మా. ఏమైందమ్మా? డాక్టర్ గారు అది ఆడుకుంటూ ఉన్నట్టుండి కడుపు నొప్పి నేర్చింది డాక్టర్. బహుశా కడుపు నొప్పి అనుకుంటాను. కడుపు నొప్పి అంత సడన్ గా రాదే. చూడండమ్మా, అసలే మతి స్థిమితం సరిగ్గా లేని పిల్ల. సరేనమ్మా, నేను చూస్తాను. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. అలాగే డాక్టర్, బయట కూర్చొని ఉంటాను. సిస్టర్, అత్త, నిజంగా ఆ అమ్మాయి ఎవరో బావకు తెలీదా? ముక్కు మొహం తెలియకుండానే బావ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? ఈ మాట నేననలేదత్తా, బయట జనాలనుకుంటున్నారు. నేను మాత్రం అలాంటిదే ఉండదు, మా బావ చాలా మంచోడు అనే చెప్పాను.
కాకపోతే జనాలు కదా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళేదో వాగుతూ ఉంటారు. అవన్నీ నీకెందుకు? మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. అలాగే. ఏమైందమ్మా? ఏమైందని తీరిగ్గా అడుగుతున్నారా? మతి స్థిమితం సరిగ్గా లేదన్నారు. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా చూసుకోవద్దు. మీ అదృష్టం బావుండి కడుపులో బిడ్డకు ఏం కాలేదు.